Okay, next concept, types of variables. Types of variables. Variables అంటే తెలుసు కదా. సపోజ్ int x is equal to 10 అంటే ఇది వేరియబుల్. సో అంటే వేరియబుల్ అంటే ఒక నేమ్ కదా. సో ఎలాంటి టైప్స్ ఉన్నాయని జనరల్గా టైప్స్ ఆఫ్ వేరియబుల్స్లో స్ట్రిక్ట్గా చెప్పాలంటే టూ డివిజన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ డివిజన్ ఏం చేస్తారంటే టైప్ ఆఫ్ వాల్యూని బట్టి టూ టైప్స్ కింద డివైడ్ చేశారు. ద ఫస్ట్ వన్ ఈజ్ ప్రిమిటివ్ వేరియబుల్స్ అండ్ సెకండ్ వన్ వచ్చి రిఫరెన్స్ వేరియబుల్. అంటే ఇప్పుడు ఇంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 అని తీసుకుంటే ఈ వాల్యూ ఏదైతే ఉందో ఈ వాల్యూ బట్టి మనకి ప్రిమిటివా లేకపోతే రిఫరెన్స్ వేరియబుల్లా అని చెప్తారు. అంటే ప్రిమిటివ్ వేరియబుల్స్ అంటే ప్రిమిటివ్ అంటేనే తెలిసిపోతుంది. ఈ వాల్యూస్ ఎలా ఉండాలి, ప్రిమిటివ్ డేటా టైప్స్ అయి ఉండాలి. ప్రిమిటివ్ వాల్యూస్ అయి ఉండాలి. సో ఇవి ప్రిమిటివ్ వాల్యూస్ అయి ఉండాలి. అంటే ఇంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 అని, లేకపోతే బులియన్ బి ఈజ్ ఈక్వల్ టు ట్రూ అని, లేకపోతే క్యార్ సిహెచ్ ఈజ్ ఈక్వల్ టు సింగిల్ కోట్స్లో ఏ అని. సో ఇవన్నీ ఏంటంటే ఈ వాల్యూస్ అన్నీ ప్రిమిటివ్ వాల్యూస్లోకి వస్తాయి కదా, ప్రిమిటివ్ టైప్లోకి వస్తాయి కదా. సో ఇవన్నిటిని ఏమంటారు ప్రిమిటివ్ వేరియబుల్స్ అంటారు. అంటే ఎక్స్ బిసిహెచ్ ఇక్కడ ప్రిమిటివ్ వేరియబుల్స్ అంటే ఎవరు ఎక్స్ కానీ బి కానీ సిహెచ్, వీటిని ప్రిమిటివ్ వేరియబుల్స్ అంటారు. నెక్స్ట్ రెండో టైప్ ఏం చెప్పాను, రెఫరెన్స్ వేరియబుల్స్ అన్నాను కదా. ఈ రెఫరెన్స్ వేరియబుల్స్ అంటే సపోజ్ నాకు ఎంప్లాయీ అనే ఒక క్లాస్ ఉంది. సో ఈఎంపీ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఈఎంపీ అని రాసానంటే ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఆ ఆబ్జెక్ట్ నేమ్ ఏం పెట్టాను, ఈఎంపీ అని పెట్టాను. సో ఇక్కడ ఉన్న ఈఎంపీ ఏదైతే ఉందో ఆ ఈఎంపీని ఏమంటారంటే రెఫరెన్స్ వేరియబుల్ అంటారు. సో ఆబ్జెక్ట్ని హోల్డ్ చేస్తే అదేమో రెఫరెన్స్ వేరియబుల్, అదే ప్రిమిటివ్ వాల్యూస్ని కానీ హోల్డ్ చేస్తే అది ప్రిమిటివ్ వేరియబుల్. సో ఆబ్జెక్ట్స్ని హోల్డ్ చేస్తే అది ఏంటి, రిఫరెన్స్ వేరియబుల్. అదే ప్రిమిటివ్ వాల్యూస్ని రిఫర్ చేస్తే వాటిని ఏమంటారు, ప్రిమిటివ్ వేరియబుల్స్ అంటారు. సో ఇది డివిజన్ 1. దెన్ వాట్ ఈస్ డివిజన్ 2 అంటే ఏంటంటే ఇది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే పర్పస్ అండ్ పొజిషన్. అండ్ ఆల్సో మోడిఫైయర్ మీద కూడా ఉంటుంది. సో మెయిన్గా అయితే ఇది పర్పస్ అండ్ పొజిషన్. అంటే బేస్డ్ ఆన్ ద పర్పస్ అండ్ పొజిషన్ వీ కెన్ డిఫైన్ ద డివిజన్ 2 వేరియబుల్స్. దోస్ ఆర్ మెయిన్లీ 3 types. ఫస్ట్ వన్ ఈజ్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్. సెకండ్ వన్ ఈజ్ స్టాటిక్ వేరియబుల్స్. థర్డ్ వన్ ఈజ్ లోకల్ వేరియబుల్స్. ఓకే, ఇప్పుడు నా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ద ఫస్ట్ వన్ ఈజ్ ఇన్స్టెన్స్ వేరియబుల్. సో ఇవి కూడా చెప్పే ముందు జస్ట్ ఒక చిన్న విషయం చెప్తా, ఏం లేదు. సపోజ్ మనం క్లాస్ రాయాలంటే క్లాస్ అని రాస్తాం, క్లాస్ నేమ్ రాస్తాం. సపోజ్ ఎక్స్ అని రాశాను అండ్ ఇది క్లాస్ని ఓపెన్ చేసినందుకు ఫ్లవర్ బ్రాకెట్, క్లోజ్ చేస్తే ఇంకో ఫ్లవర్ బ్రాకెట్. సో ఇన్ బిట్వీన్ క్లాస్లో మనకి ఒక స్టాటిక్ మెథడ్ ఉంటుంది, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. ఇది ఇంపార్టెంట్, అంటే ఈ మెథడ్ అనేది డిఫాల్ట్ మెథడ్ ఇది. సో ఖచ్చితంగా ఉండాలి. అయితే ఇక్కడ ఏం చేస్తానంటే ఈ మెయిన్ మెథడ్ లోపల ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం, వేరియబుల్స్ని కాల్ చేయడం, ఇట్లాంటి ఆపరేషన్స్ అన్నీ ఇక్కడ జరుగుతుంటాయి. సో ఇప్పుడు మనం గమనిస్తే ఇక్కడ క్లాస్ ఉండాలి
ఆ క్లాస్ నేమ్ ఉండాలి, ఓపెన్ ఫ్లోర్ బ్రాకెట్ అండ్ క్లోజ్ పవర్ బ్రాకెట్ అండ్ ఇక్కడ ఒక స్టాటిక్ మెథడ్ ఉంది. అంటే బేసిక్గా ఇదే ఉంటుంది. సో ఎందుకు చెప్తున్నానంటే అంటే వేరియబుల్ డిఫైన్ చేసేటప్పుడు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, అందుకోసం చెప్తున్నా. సో ఇది మొత్తం జనరల్గా ఉండే స్ట్రక్చర్ అయితే ఇది, వెరీ బేసిక్ స్ట్రక్చర్ అయితే ఇది. సో దీని లోపల మనం వేరియబుల్స్ని డిఫైన్ చేస్తాం, మెథడ్స్ని డిఫైన్ చేస్తాం, కన్స్ట్రక్టర్స్ని డిఫైన్ చేస్తాం, బ్లాక్స్ని డిఫైన్ చేస్తాం, అలా చాలా డిఫైన్ చేస్తాం అనమాట. సో ఇదంతా ఎందుకు చెప్పాను అనేది ఇప్పుడు చెప్పేటప్పుడు మీకు అర్థమవుతుంది. ఎందుకు చెప్పానంటే సపోజ్ నేను కానీ ఒక ఇన్స్టెన్స్ వేరియబుల్ని డిక్లేర్ చేయాలి అని అంటే క్లాస్ సపోజ్ టెస్ట్ అనుకుందాం. ఇక్కడ ఇంట్ x = 10 అని పెట్టాను. నెక్స్ట్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ క్లోజ్ చేసా. సో ఇప్పుడు నేను ఎక్కడ డిఫైన్ చేశానంటే దీన్ని పొజిషన్ చూడండి. ఇప్పుడు జనరల్గా పొజిషన్ ఏం కాకుండా టైప్ ఆఫ్ వేరియబుల్ బేస్ చేసుకొని ఇక్కడ టైప్ ఏంటిది, ఒక ఇంటిగ్రల్ డేటా టైప్ ఆర్ ఇట్స్ అ ప్రిమిటివ్ డేటా టైప్ సంబంధించిన వాల్యూ. సో అట్లాంటి సంబంధించినప్పుడు దీన్ని ఇది ఏ కేటగిరీకి వస్తుంది, జనరల్గా డివిజన్ 1లోకి అయితే ప్రిమిటివ్ వేరియబుల్ వస్తుంది. అవునా, ఈ ప్రిమిటివ్ వేరియబుల్ ఏది నార్మల్గా ఇక్కడ వాల్యూమ్ బేసెస్ అని చెప్తే, అట్లా కాకుండా పొజిషన్ చూద్దాం. పొజిషన్ ఆర్ ప్లేస్మెంట్ ఎక్కడ ఉంది, ఇది పొజిషన్ టెస్ట్కి లోపల ఉంది, ఐ మీన్ క్లాస్ లోపల ఉంది, మెథడ్కి బయట ఉంది. టెస్ట్కి ఐ మీన్ క్లాస్కి లోపల ఉంది, మెథడ్కి బయట ఉంది. సో ఇక్కడ ఏదైనా M1 అనే మామూలు నార్మల్ మెథడ్ రాసిన, లేదా ఏదైనా బ్లాక్ రాసిన, లైక్ ట్రై క్యాచ్ ఇట్లాంటివి ఉంటాయి కదా, అది రాసిన, లేకపోతే కన్స్ట్రక్టర్ రాసిన. సో ఇవన్నీ మనం క్లాస్లో రాస్తాం కదా, బట్ వీటిలో ఎక్కడ మనం డిఫైన్ చేయలేదు. నేను ఎక్కడ డిఫైన్ చేశాను, క్లాస్ లోపల డిఫైన్ చేశాను. ఈ బ్లాక్స్ ఆర్ కన్స్ట్రక్టర్ ఆర్ మెథడ్ ఏదైనా వాటి బయట డిఫైన్ చేశాను దీన్ని. సో ఇది అప్పుడు JVM ఎట్లా ట్రీట్ చేస్తుంది అంటే దీన్ని ఇన్స్టెన్స్ వేరియబుల్ కింద ట్రీట్ చేస్తుంది. సో ఇన్స్టెన్స్ వేరియబుల్ అంటే ఎక్కడ రాయాలి, విత్ ఇన్ ద క్లాస్లో రాయాలి, అవుట్ ఆఫ్ ద మెథడ్ ఆర్ ఏ కన్స్ట్రక్టర్ ఆర్ ఏ బ్లాక్లో రాయాలి. సో ఇది ఏమంటారు, దీన్ని ఇన్స్టెన్స్ వేరియబుల్ అంటారు. ఓకే, ఇది రాయడం వల్ల మెయిన్ ఏంటంటే సపోజ్ నాకు ఒక ఎంప్లాయీస్ ఉన్నారు. సో వీళ్ళందరూ ఏంటంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు, లేదా హెల్త్ కేర్ సంథింగ్ ఒక డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు. సో వీళ్ళ డేటా మొత్తం నేను క్లాస్ యూస్ చేసి ఆబ్జెక్ట్స్లో నేను స్టోర్ చేయాలి. సో అలా చెయ్యాలి అని అంటే వాళ్ళు ఏమడిగారంటే నాకు నేమ్ అండ్ ఐడి అండ్ శాలరీ ఈ మూడింటిని ప్రతి ఎంప్లాయీది స్టోర్ చేయాలి అని అన్నారు. అప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక క్లాస్ రాస్తాం, క్లాస్ ఎంప్లాయీ అని రాశాను. సో ఈ క్లాస్ అనే ఎంప్లాయీలో నేను ఏమి డిఫైన్ చేశానంటే నేము, ఐడి, శాలరీ. సో నేమ్ ఏమో స్ట్రింగ్లో ఉంటుంది, ఐడి ఏమో ఇంట్లో ఉంటుంది, శాలరీ ఏమో డబుల్ ఆర్ ఫ్లోట్లో ఉంటుంది. సో ఇవి నేను డిఫైన్ చేశాను ఇక్కడ చేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ఈ క్లాస్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నాకేం క్రియేట్ అయింది, ఐ మీన్ క్లాస్లో వేరియబుల్స్ క్రియేట్ అయినాయి. సో నేను డిఫాల్ట్గా ఒక మెథడ్ కావాలని ఏంటి, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. సో ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇక్కడ నేమ్ డిఫైన్ చేశాను, ఐడి డిఫైన్ చేశాను, శాలరీ డిఫైన్ చేసిన తర్వాత నేను ఒక 10 ఎంప్లాయీస్ని క్రియేట్ చేయాలనుకున్నప్పుడు నేను ఏం చేయాలి, ఒక ఎంప్లాయీ 1 అనే ఒకరిని, ఎంప్లాయీ 2, ఎంప్లాయీ 3 అలా ఒక ఎంప్లాయీ 10 వరకు ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలి. ఆ ఆబ్జెక్ట్స్లో ఏ వేరియబుల్స్ ఉండాలి, నేమ్, ఐడి, శాలరీ. సో ఇక్కడ నేమ్ ఉండాలి, ఐడి ఉండాలి, శాలరీ ఉండాలి. నేమ్ ఉండాలి, ఐడి ఉండాలి, శాలరీ ఉండాలి. నేమ్ ఉండాలి, ఐడి ఉండాలి, శాలరీ ఉండాలి. ఇక్కడ మనం గమనిస్తే ఈ నేము ఫస్ట్ దాంట్లో X అవ్వచ్చు, రెండో దాంట్లో Y అవ్వచ్చు, లాస్ట్ దాంట్లో Z అవ్వచ్చు. అదే ఐడి 1 అవ్వచ్చు, ఇక్కడ 2 అవ్వచ్చు, లాస్ట్ దాంట్లో 10 అవ్వచ్చు. నెక్స్ట్ శాలరీ ఇక్కడ 10K అవ్వచ్చు, ఇక్కడ 20K అవ్వచ్చు, ఇక్కడేమో 10K అవ్వచ్చు. సో ఇట్లా
ఇట్లాగా ఈ ఆబ్జెక్ట్ దిస్ వేరియబుల్స్ అనేవి ఐ మీన్ వేరియబుల్ వాల్యూస్ అనేవి చేంజ్ అవ్వచ్చు. వేరియబుల్స్ వాల్యూస్ అనేవి చేంజ్ అవుతున్నాయి. సో ఎందుకంటే ప్రతి ఒక్కరికి అదే నేమ్ ఉండదుగా, ప్రతి ఒక్కరికి అదే ఐడెంటిటీ నెంబర్ ఉండదుగా. సో ఇట్లా మారుతుంది కాబట్టి ఇప్పుడు నేను ఎట్లా డిఫైన్ చేయాలనుకున్నానంటే ఇవన్నిటిని ఇన్స్టెన్స్ వేరియబుల్స్లోకి డిఫైన్ చేశాను. అట్లా డిఫైన్ చేయడం వల్ల నాకు ఏమవుతుందంటే ఆబ్జెక్ట్ నేను ఆ వేరియబుల్ వాల్యూస్ అనేవి డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేయాలి, ఎంప్లాయీ 1 అదే ఐ మీన్ ఈఎంపీ ఎంప్లాయీ 1 ఈక్వల్ టు న్యూ ఈఎంపీ. సో ఇక్కడ నేను ఏం చేశానంటే ఒక ఆబ్జెక్ట్, అంటే ఇది రెఫరెన్స్ వేరియబుల్ కదా, సో ఎందుకంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను ఈఎంపీ 1 నుంచి ఇక్కడికి నేమ్ డిఫైన్ చేయడం కానీ, ఐడి డిఫైన్ చేయడం కానీ, శాలరీ డిఫైన్ చేయడం కానీ ఇక్కడ చేయొచ్చు. తర్వాత ఈఎంపీ 2, ఈఎంపీ 3, ఈఎంపీ 4 అలా ఈఎంపీ 10 వరకు ఇట్లా డిఫైన్ చేస్తాను. ఇట్లా డిఫైన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఆబ్జెక్ట్కి ఐ మీన్ ఈ ఆబ్జెక్ట్ నుంచి ఈ ఆబ్జెక్ట్కి చేసినప్పుడు ఆ రిఫరెన్స్ వేరియబుల్స్ యొక్క ఏమంటారు ఈ ఇన్స్టెన్స్ వేరియబుల్ వాల్యూస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. అంటే ఆబ్జెక్ట్ టు ఆబ్జెక్ట్ వేరియబుల్ వాల్యూస్ అనేవి చేంజ్ అవ్వాలి. then that can be treated as a instance variable. సో ఇప్పుడు నాకు ఏం క్రియేట్ అవుతుంది, ఫస్ట్ దాంట్లోనేమో ఎక్స్, సెకండ్ దాంట్లో వై, లాస్ట్ దాంట్లో సమ్ జీ అండ్ నెంబర్స్ ఇవన్నీ అవుతున్నాయి. సో ఇట్లా చేంజ్ అవుతుంది. సరే, దీన్ని బట్టి నేను ఏం డెఫినేషన్ రాశాను, ఏ వేరియబుల్ the variable values should be changed from object to object, then that variables will be treated as a instance variables. ఓకే, అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, సపరేట్ కాపీ అనేది వస్తుంది. సపరేట్ కాపీ అంటే ఎంప్లాయీ 1కి ఒక కాపీ, ఎంప్లాయీ 2కి ఒక కాపీ, ఎంప్లాయీ 10కి ఒక కాపీ. అంటే ఇక్కడ నేము ఐడి శాలరీ ఇవన్నిటికి డిఫరెంట్ కాపీస్ అన్నమాట. ఇవి డిఫరెంట్ అంటే అన్నీ ఇండిపెండెంట్గా ఉంటాయి. సపోజ్ ఒక ఎంప్లాయీ మానేశాడు, వీడిని గార్బేజ్ కలెక్టర్కి ఇచ్చేసి డిస్ట్రాయ్ చేసేసినా కూడా మిగిలినవి వాటి వాల్యూస్ వాటికే ఉంటాయి. అవి ఏమీ దేని మీద డిపెండ్ అవ్వవు. ఓకే, నువ్వు కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే కొలది అవి కొత్త వేరియబుల్స్ క్రియేట్ అవుతాయి తప్ప దాని ముందున్న ప్రీవియస్ వాటిని ఏమీ డిస్టర్బ్ చేయవు. అర్థమైందా? ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, సరే మరి ఈ వేరియబుల్స్ అనేవి ఎక్కడ స్టోర్ అవుతాయంటే ఈ వేరియబుల్స్ ఎక్కడ స్టోర్ అవుతాయంటే హీప్ మెమరీలో స్టోర్ అవుతాయి. ఎక్కడ స్టోర్ అవుతాయి? హీప్ మెమరీలో ఎందుకు స్టోర్ అవుతాయంటే, ఇక్కడ మనం గమనిస్తూ ఉంటే ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడు ఆబ్జెక్ట్ లోపల మాత్రమే ఇవన్నీ క్రియేట్ అవుతున్నాయి. ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడు ఆబ్జెక్ట్ లోపల మాత్రమే. సో ఆబ్జెక్ట్ లోపల యాజ్ ఎ పార్ట్గా క్రియేట్ అవుతుంది. మరి ఆబ్జెక్ట్స్ ఎక్కడ స్టోర్ అవుతాయి? హీప్ మెమరీలో కదా. సో ఆబ్జెక్ట్ హీప్ మెమరీలో స్టోర్ అవుతాయి కాబట్టి ఇవి కూడా హీప్ మెమరీలో స్టోర్ అవుతున్నాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ నేను డిఫైన్ చేసిన వెంటనే నేను ఏదైతే డిఫైన్ చేసానో ఆ డిఫైన్ చేసిన వెంటనే అవి క్రియేట్ అవ్వట్లేదు. ఎప్పుడు క్రియేట్ అవుతున్నాయి? వన్స్ నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత అవి క్రియేట్ అవుతున్నాయి. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడే క్రియేట్ అవుతున్నాయి కాబట్టి దీని స్కోప్ అంటే ఏం చెప్తాం? స్కోప్ ఆఫ్ ఏ ఇన్స్టెన్స్ వేరియబుల్ అంటే ఏం చెప్తాం? స్కోప్ ఆఫ్ ఏ ఇన్స్టెన్స్ వేరియబుల్ అంటే ఆబ్జెక్ట్ ఎప్పుడు క్రియేట్ అవుతుందో అప్పుడు ఇన్స్టెన్స్ వేరియబుల్ క్రియేట్ అవుతుంది. ఆబ్జెక్ట్ ఎప్పుడు డిస్ట్రాయ్ అవుతుందో ఆటోమేటిక్గా ఇన్స్టెన్స్ వేరియబుల్ అనేది డిస్ట్రాయ్ అవుతుంది. సో దీన్ని బట్టి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సపోజ్ క్లాస్ టెస్ట్ ఇలా ఉంది. ఇక్కడ ఇంట్ i ఈజ్ ఈక్వల్ టు 10 అని ఇన్స్టెన్స్ వేరియబుల్ని డిఫైన్ చేశాను. సో డిఫైన్ చేసిన తర్వాత పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్
స్ట్రింగ్ ఆర్గ్స్. సో ఇక్కడ నేను ఏమంటున్నానంటే SOPLN అంటే సిస్టమ్ అవుట్పుట్ println నేను ఐని ఏమంటాను ప్రింట్ చేయాలనుకుంటున్నా. సో అందుకోసం డైరెక్ట్గా ఇలా రాశాను. నెక్స్ట్ ఏం రాస్తానంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా. టెస్ట్ T ఈజ్ ఈక్వల్ టు న్యూ టెస్ట్. సో ఇక్కడేం క్రియేట్ అయింది, ఆబ్జెక్ట్ క్రియేట్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఏమంటున్నానంటే SOPLN నేను T.I అంటున్నా. సో T.I అంటున్నానంటే ఇక్కడ నేను కాల్ చేస్తున్నానని, ఐని తీసుకుంటున్నానని త్రూ రిఫరెన్స్ వేరియబుల్ యూజ్ చేసి. T అనేది రిఫరెన్స్ వేరియబుల్ కదా, రిఫరెన్స్ వేరియబుల్ని యూజ్ చేసి సో ఈ T అనే రిఫరెన్స్ వేరియబుల్ని యూజ్ చేసి నేను కాల్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, ఫస్ట్ది అవుట్పుట్ ఏమొస్తుంది, ఏమొస్తుందంటే కంపైల్ టైం ఎర్రర్ వస్తుంది. ఎందుకు కంపైల్ టైం ఎర్రర్ వస్తుంది. కానీ ఇక్కడ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ తోటి కాల్ చేసాను చూసావా, అది 10 వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేను టెస్ట్ అనే ఆబ్జెక్ట్ ఒకటి క్రియేట్ అయింది, దాని యొక్క రిఫరెన్స్ వేరియబిలిటీ. ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడే ఈ హీప్ మెమరీలో ఏమి ఇనిషియలైజ్ అవుతుంది, మన ఐ వాల్యూ I ఈజ్ ఈక్వల్ టు 10 అవుతుంది. సో T.I అంటే త్రూ రిఫరెన్స్ వేరియబుల్తో యూజ్ చేసి ఇన్స్టెన్స్ వేరియబుల్ని కాల్ చేస్తున్నా. సో దానివల్ల ఏంటంటే ఇక్కడ 10 వచ్చింది. కానీ ఇక్కడ మనం గమనిస్తే ఇదేం మెథడ్, ఇది స్టాటిక్ మెథడ్. సో స్టాటిక్ మెథడ్ అంటే ఇది స్టాటిక్ ఏరియా అనమాట. స్టాటిక్ ఏరియాలో అసలు ఆబ్జెక్టే క్రియేట్ అవ్వాలి. ఆబ్జెక్టే క్రియేట్ అవ్వకుండా నెక్స్ట్ లైన్ నేను ఏం రాశాను, ఈ ఇన్స్టెన్స్ వేరియబుల్ని తీసుకురమన్నా. సో ఇక్కడ మనం గమనిస్తే ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడు మాత్రం, ఎందుకంటే స్కోప్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడు ఆ రిఫరెన్స్ వేరియబుల్ అనేది ఇన్స్టెన్స్ వేరియబుల్ అనేది క్రియేట్ అవుతుంది కదా. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, అసలు ఆబ్జెక్టే క్రియేట్ అవ్వాలి. ఈ లైన్ మీనింగ్ ఏంటి, అసలు ఆబ్జెక్టే క్రియేట్ అవ్వలేదు. ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వకుండా ఐ వాల్యూని పిలుస్తున్నా. సో స్టాటిక్ ఏరియాలో నేను ఐ వాల్యూని పిలుస్తున్నప్పుడు అది ఏమన్నా ఎగ్జిక్యూట్ అవుతుందంటే అవ్వదు, కంపైల్ టైం ఎర్రర్ వస్తుంది. అది ఏమవుతుందంటే అది నాన్ స్టాటిక్ వేరియబుల్, అవునా. సో నాన్ స్టాటిక్ వేరియబుల్ ద నేమ్ ఏంటి, నాన్ స్టాటిక్ వేరియబుల్ అనేది కెనాట్ రిఫర్డ్ ఆర్ రిఫరెన్స్డ్ ఫ్రమ్ ఏ స్టాటిక్, ఇది స్టాటిక్ ఏరియా, స్టాటిక్ కంటెక్స్ట్. సో ఇది ఇన్వాలిడ్ స్టేట్మెంట్ అవుతుంది. సింపుల్గా చెప్పాలి అని అంటే ఇక్కడ దీని స్కోప్ ఏంటి, రిఫరెన్స్ వేరియబుల్ స్కోప్ ఏంటి, ఈ స్కోప్ బట్టి చెప్పేసి మనం. ఇక్కడ రిఫరెన్స్ వేరియబుల్ స్కోప్ ఏంటి, ఆబ్జెక్ట్ క్రియేట్ అయితేనే అది క్రియేట్ అవుతుంది. సో ఆబ్జెక్ట్ క్రియేట్ అయితేనే క్రియేట్ అవుతుంది, ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వకపోతే క్రియేట్ అవ్వదు. కానీ ఇక్కడ నేను ఏం చేశాను, ఇది ఒక స్టాటిక్ మెథడ్. ఈ మెథడ్లో నేను డైరెక్ట్గా ఐ అనేది పెట్టాను. సో ఐ అనేది కాల్ చేస్తున్నాను. సో ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వకుండా దీనికి ఇది అసలు క్రియేట్ అవ్వలేదు కదా. సో క్రియేట్ అవ్వకుండా దీన్ని మనం కాల్ చేయలేం. అంటే ఫ్రమ్ నాన్ స్టాటిక్ వేరియబుల్స్ అనేవి స్టాటిక్ ఏరియాలో డైరెక్ట్గా కాల్ చేయలేమని మీనింగ్ అనమాట. సో అలా కాకుండా దీన్నే దీంట్లోనే ఇంకొక మెథడ్ నేను ఇంక్లూడ్ చేసాను. ఆ మెథడ్ ఏం చేద్దామంటే, సపోజ్ పబ్లిక్ void మెథడ్ 1 ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే SOPLN ఆఫ్ I అంటున్నా. SOPLN I అంటున్నా. అప్పుడు ఇట్లా అన్నప్పుడు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, నేను ఐ అని కాల్ చేసిన వెంటనే ఇప్పుడు ఏమవుతుంది, ఈ మెథడ్ M1 అనేది స్టాటిక్ మెథడ్ కాదు. ఫస్ట్ స్టాటిక్ మెథడ్ కాదు, అది స్టాటిక్ ఏరియా కాదు. సో ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ అయిన తర్వాత ఇలాంటివి ఏం జరుగుతుంది, ఇనిషియలైజ్ అవ్వడం, కాల్ అవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా నేను ఐ అనగానే అవుట్పుట్ 10 అనేది వచ్చేస్తుంది, అవుట్పుట్ 10 వస్తుంది. సో ఇది ఒక వ్యాలిడ్ స్టేట్మెంట్ అవుతుంది. ఓకే, వ్యాలిడ్ స్టేట్మెంట్ అవుతుంది. ఎందుకంటే ఇది కాల్ అయ్యే టైంకి లేదా ఇది డిఫైన్ అయ్యే టైంకి అప్పటికి ఐ క్రియేట్ అయిపోతుంది. ఐ క్రియేట్ అయిపోయి ఐ అనేది అవైలబుల్గా ఉంటుంది.
ఎందుకు? ఇది స్టాటిక్ మెథడ్ కాదు కాబట్టి. ఓకే, ఇది స్టాటిక్ మెథడ్ కాదు కాబట్టి. ఓకే, స్టాటిక్ ఏరియాలో మనం కానీ పిలవాలి అని అంటే, ఐ మీన్ ఇన్స్టెన్స్ వేరియబుల్ని కాల్ చేయాలని అంటే ఖచ్చితంగా మనకి ఎవరు కావాలి? ఆబ్జెక్ట్ రెఫరెన్స్ కావాలి. ఆబ్జెక్ట్ రెఫరెన్స్ అనేది ఖచ్చితంగా మనకి కావాలి. సరే, నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇంకోటి, సపోజ్ ఇదే టెస్ట్ క్లాస్ టెస్ట్ ఇంట్ ఐ అన్న పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఓకే, ఈ టెస్ట్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, న్యూ టెస్ట్. ఇప్పుడు నేను ఏమన్నానంటే SOP(ln t.i) అంటున్నా. సో నేను ఆబ్జెక్ట్ రెఫరెన్స్తో నేను కాల్ చేస్తున్నాను కాబట్టి ఇది వ్యాలిడ్ స్టేట్మెంటే. మరి అవుట్పుట్ ఏమొస్తుంది? సో ఇక్కడ నేను గమనిస్తే ఇక్కడ నేను ఎటువంటి వాల్యూస్ తోటి ఇనిషియలైజ్ చేయలేదు. సో ఏ వాల్యూని ఇనిషియలైజ్ చేయలేదు. మరి అలాంటప్పుడు ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది? అవుట్పుట్ ఏమొస్తుందంటే 0 వస్తుంది. 0 ఎందుకు వస్తుందంటే 0 అనేది డిఫాల్ట్ వాల్యూ ఫర్ ఇంట్. సో ఎందుకు వస్తుంది అని అంటే JVM ఏం చేస్తుందంటే ఫస్ట్ చెక్ చేసుకుంటుంది డెవలపరు ఇనిషియలైజ్ చేసాడా వాల్యూనని. చేయలేదు కాబట్టి అది ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే దాని డిఫాల్ట్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ తోటి అది ఇనిషియలైజ్ చేస్తుంది. ఓకే, JVM అనేది ఇనిషియలైజ్ చేస్తూ ఉంటుంది. సో దీన్ని బట్టి మనం ఏ పాయింట్స్ అనేవి నేర్చుకున్నాం ఫస్ట్ నుంచి చూద్దాం. ఫస్ట్ ఏం చెప్పాను? ఇఫ్ ద వేరియబుల్ వేరియబుల్ అనేది వ్యారీడ్ ఫ్రమ్ ఆబ్జెక్ట్ టు ఆబ్జెక్ట్ అనేది అయితే దాన్ని ఏమంటారు? ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అంటారు. ఓకే, అది ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటి? ఎవ్రీ ఆబ్జెక్ట్కి సపరేట్ కాపీ ఉంటుంది. ఎవ్రీ ఆబ్జెక్ట్కి ఇన్స్టెన్స్ వేరియబుల్లో సపరేట్ కాపీ అనేది ఉంటుంది. అంటే క్రియేట్ అవుతుంది. ఎన్ని ఆబ్జెక్టులు తీసుకుంటే అన్ని సపరేట్ కాపీస్ ఆఫ్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇన్స్టెన్స్ వేరియబుల్ స్కోప్ ఏంటి? స్కోప్ అనేది ఏంటి? ఆబ్జెక్ట్ క్రియేషన్ అప్పుడు ఏంటి? ఇన్స్టెన్స్ వేరియబుల్ క్రియేట్ అవుతాయి. ఆబ్జెక్ట్ డిస్ట్రాయ్ అయినప్పుడు ఇన్స్టెన్స్ వేరియబుల్ డిస్ట్రాయ్ అయిపోతాయి. సో ఆబ్జెక్ట్ క్రియేషన్ అప్పుడు ఇన్స్టెన్స్ వేరియబుల్ క్రియేట్ అవుతాయి. ఆబ్జెక్ట్ డిస్ట్రక్షన్ అప్పుడు ఇన్స్టెన్స్ వేరియబుల్ డిస్ట్రాయ్ అయిపోతాయి. ఓకే, ఇది థర్డ్ పాయింట్. అంటే ఐ మీన్ స్కోప్ అంటే ఎగ్జాక్ట్గా ఆబ్జెక్ట్ ఉన్నంతసేపే ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఉంటాయి. ఆబ్జెక్ట్ లేనప్పుడు ఇన్స్టెన్స్ వేరియబుల్ అనేవి ఉండవు. నెక్స్ట్ ఇన్స్టెన్స్ వేరియబుల్ స్టోర్ అయ్యేది ఏంటంటే ఎక్కడండి? హీప్ మెమరీలో ఇన్స్టెన్స్ వేరియబుల్లో స్టోర్ అవుతాయి యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్. అంటే ఏం లేదు, ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అంటే బౌండ్ విత్ ఆబ్జెక్ట్ అనమాట. ఆబ్జెక్ట్ తోటి కలిసి ఉంటాయి. సో అందుకనే స్కోప్ అయినా మెమరీ అయినా దానికి వస్తుంది. అండ్ మెయిన్గా ఇంకోటి ఏంటి? ఇన్స్టెన్స్ వేరియబుల్స్ని ఎక్కడ పొజిషన్ ఎక్కడ? ఇన్స్టెన్స్ వేరియబుల్ ఇన్సైడ్ క్లాసు అవుట్ సైడ్ బ్లాక్ కానీ మెథడ్ కానీ అండ్ కన్స్ట్రక్టర్. ఓకే, ఇది దీని పొజిషన్. అప్పుడే మన ఇన్స్టెన్స్ వేరియబుల్ అని చెప్తాం. ఓకే, నెక్స్ట్ ఇన్స్టెన్స్ ఏరియాలో డైరెక్ట్గా కాల్ చేయొచ్చు ఎవరిని? ఇన్స్టెన్స్ వేరియబుల్ని. ఆర్ కాల్ మీన్స్ యాక్సెస్ చేయడం అని చేయొచ్చు. అదే స్టాటిక్ ఏరియాలో డైరెక్ట్గా చేయలేం కాబట్టి రెఫరెన్స్ వేరియబుల్ ఇంటూ వేరియబుల్ రాస్తే అప్పుడు మనం స్టాటిక్ ఏరియాలో కాల్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఏంటి? ఇనిషియలైజేషన్. సో నో నీడ్ ఫర్ ఇనిషియలైజేషన్. నువ్వు ఇనిషియలైజేషన్ చేయవసరం లేదు. చేయకుండానే
జేవిఎం ఏం ప్రొవైడ్ చేస్తుంది? జేవిఎం ప్రొవైడ్స్ డిఫాల్ట్ వాల్యూస్. సో ఇది కలెక్టివ్గా మన ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అంటే ఇది. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి? సెకండ్ వన్ స్టాటిక్ వేరియబుల్స్. సో ఇప్పుడు స్టాటిక్ వేరియబుల్స్ అంటే ఏంటో చూద్దాం. స్టాటిక్ వేరియబుల్స్ అంటే చెప్పే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దామా. ఇప్పుడు ఎంప్లాయీలో వీళ్ళు ఏమన్నారంటే, మాకు దగ్గర డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఈ ఫినాన్స్ డిపార్ట్మెంట్స్ ఎంప్లాయీస్ అని పెట్టాలి అని అడిగారు. సో అప్పుడు మనం ఏం చేస్తాం, మన దగ్గర ఆల్రెడీ క్లాస్ ఉంది. సో క్లాస్ టెస్ట్ ఆర్ ఎంప్లాయీ అంటే అర్థం మీనింగ్ఫుల్గా ఉంటుంది. సో కలర్ తీసుకున్నాం. సరే, ఎంప్లాయీ క్లాస్ ఎంప్లాయీ. ఇక్కడ ఇక్కడ ఆల్రెడీ ఏమున్నాయి మనకి? స్ట్రింగ్ నేమ్ ఏముంది, నెక్స్ట్ ఇంట్ ఐడి ఉంది, నెక్స్ట్ డబుల్ సాలరీ ఉంది, అవునా? సో ఇప్పుడు నేనేమంటున్నానంటే, వీళ్ళు ఏమన్నారు, ఇప్పుడు డిపార్ట్మెంట్ కూడా యాడ్ చేయమన్నారు. సో డిపార్ట్మెంట్ అంటే స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ డిపార్ట్మెంట్ అని యాడ్ చేశా. ఓకే, ఇప్పుడు పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఇప్పుడు ఇక్కడ మనకి ఏం చేస్తాం, ఫస్ట్ ఎంప్లాయీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. సో ఈ ఎంప్లాయీ బేస్ చేసుకొని నేమ్, ఐడి, సాలరీ అండ్ డిపార్ట్మెంట్ అని చెప్పి ఆ డేటా అంతా ఇచ్చుకుంటూ వెళ్తాం, అవునా? సో ఇది ఒక ఎంప్లాయీ 1, నెక్స్ట్ ఎంప్లాయీ 2, ఎంప్లాయీ 3. సో ఇదేగా చేసుకుంటూ వెళ్ళింది. అప్పుడు ఇలా చేసుకుంటూ వెళ్తే జనరల్గా మనకి మెమరీలో ఎట్లా క్రియేట్ అవుతుంది? సో ఇది ఒక ఆబ్జెక్ట్ EMP1 ఒకటి, అలాగా సపోజ్ 10 మంది ఉంటే EMP10 ఇలాగా, మధ్యలో కూడా ఒకటి తీసుకుంటా EMP5 ఒకటి. సో ఇక్కడ నేము, ఐడి, సాలరీ, NIS. సో ఇక్కడంతా అయిపోయింది. ఇప్పుడు నేమ్ X, Y సమ్ Z, ఇక్కడ 10, ఐడి 10, 11, సమ్ 15, ఇక్కడ సాలరీ 10K, 20K, 15K అనుకుందాం. ఇప్పుడు డిపార్ట్మెంట్ తీసుకుంటే డిపార్ట్మెంట్ ఫినాన్స్ సపోజ్ 1000 ఉన్నా 10,000 ఉన్నా ఏమున్నా కూడా ఇక్కడ ఏమవుతుంది, ప్రతి ఎంప్లాయీకి ఒక డిపార్ట్మెంట్ అనేది ఫినాన్స్ అని ప్రతి దానికి ఒక కాపీ అని జనరేట్ అవుతుంది. ఎంప్లాయీ 1కి ఒక కాపీ, ఎంప్లాయీ 5కి ఒక కాపీ, ఎంప్లాయీ 1000కి ఒక కాపీ, 10,000 అయితే 10,000కి ఒక కాపీ. అలా ప్రతిసారి ఒక సపరేట్ కాపీ వస్తుంది. కానీ అన్ని కాపీస్ చూస్తే డూప్లికేట్గా ఉంది. ప్రతి దాంట్లో ఫినాన్స్ అని మాత్రమే ఉంది. ఎందుకంటే వీళ్ళందరూ ఫినాన్స్, సపోజ్ 1000 మెంబర్స్ ఉన్నారు. ఈ 1000 మెంబర్స్ ఫినాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు. ఆ 1000 మెంబర్స్కి 1000 కాపీస్ జనరేట్ అవుతుంది. సో దీనివల్ల మెమరీ యూటిలైజేషన్ ఎక్కువ అయిపోయింది. ఓకే, సో పర్ఫార్మెన్స్ డిక్రీజ్ అయిపోయింది. సో ఇది ఫస్ట్ మనకున్న డ్రాబ్యాక్. సో ఈ డ్రాబ్యాక్ని నేను ఎట్లా నలిఫై చేయాలి? సో ఇట్లా నలిఫై చేయాలంటే ఎప్పుడైతే ఈ డిపార్ట్మెంట్ ఫైనాన్స్, ఎందుకంటే ఇప్పుడు నేము, ఐడి, శాలరీ ఇవన్నీ డిఫరెంట్గా ఉంటాయి. సో అందుకోసం సపరేట్ కాపీ మెయింటైన్ చేయాలి. కానీ ఈ ఫినాన్స్ అనేది ఏంటి, సపరేట్ కాపీ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏముంది? ప్రతిసారి అదే కదా ఉంటుంది. సో దానికోసం నేను ఏం చేశానంటే, ఇక్కడ ఏదైతే స్ట్రింగ్ డిపార్ట్మెంట్ అని ఉందో అది చూస్తాకేమో రిఫరెన్స్ అది ఇన్స్టెన్స్ వేరియబుల్లా కనిపిస్తుంది కదా. ఆ ఇన్స్టెన్స్ వేరియబుల్ని నేను దాని ముందు స్టాటిక్ అని పెడుతున్నా.
ఏం పెడుతున్నా, స్టాటిక్ అని పెడుతున్నా. సో స్టాటిక్ అని పెట్టగానే ఇది ఎలా ట్రీట్ అవుతుందంటే, ఇప్పుడు స్టాటిక్ వేరియబుల్ కింద ట్రీట్ అవుతుంది. ఇది ఏమవుతుంది, స్టాటిక్ వేరియబుల్ కింద ట్రీట్ అవుతుంది. అంటే స్టాటిక్ వేరియబుల్ అనేది ఇప్పుడు పిక్చర్లోకి వచ్చింది. సో ఇట్లా డూప్లికేట్ డేటా అలా ఉన్నప్పుడు, ఇలా వచ్చేస్తున్నప్పుడు మెమరీ యూటిలైజేషన్ ఎక్కువైపోతుంది, పెర్ఫార్మెన్స్ డిక్రీజ్ అవుతుంది. కాబట్టి ఏదైతే కామన్గా ఉండే డేటా ఉందో ఆ డేటాని నేను ఇందులోకి మారుస్తున్నాను, స్టాటిక్ వేరియబుల్ కింద మెన్షన్ చేస్తున్నా. సో స్టాటిక్ వేరియబుల్ కింద మెన్షన్ చేయడం వల్ల ఆ డ్రాబ్యాక్ ఎలా నలిఫై అవుతుంది అనేది క్వశ్చన్. సో ఎట్లా అవుతుందంటే, ఇప్పుడు ఎంప్లాయీ 1 ఉన్నాడు, ఎంప్లాయీ 1, ఎంప్లాయీ 50, ఎంప్లాయీ 500. సో ఇలా ఉన్నాడు కదా. ఇప్పుడు వీటిలో అందరూ ఫైనాన్స్ సంబంధించిన వాళ్ళు. సో అందుకోసం డిఈపిటి అంటే డిపార్ట్మెంట్ ఫైనాన్స్ అని ఒక సపరేట్ ఒక కాపీ క్రియేట్ చేసి దాన్ని ఏం చేస్తున్నానంటే ప్రతి దానికి షేరింగ్ ఇస్తున్నా, కాపీ ఇవ్వట్లా, షేరింగ్. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఏదైతే వేరియబుల్ క్రియేట్ చేశానో, డిపార్ట్మెంట్ అనే వేరియబుల్ క్రియేట్ చేసినా ఆ వేరియబుల్ అనేది షేరింగ్కి వెళ్తుంది. ఇట్లా షేరింగ్కి వెళ్ళాలంటే ఈ వేరియబుల్ ఏ వేరియబుల్ అయి ఉండాలి, స్టాటిక్ వేరియబుల్ అయి ఉండాలి. సో స్టాటిక్ వేరియబుల్ మాత్రమే ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది. ఇప్పుడు ఆ డూప్లికేషన్, ఆ కోడ్ డూప్లికేషను, మెమరీ యూటిలైజేషను అది ఎవరు సార్ట్అవుట్ చేస్తారు, ఈ స్టాటిక్ వేరియబుల్. ఎందుకంటే ఇది ఒకసారి స్టాటిక్ వేరియబుల్ అని నేను మెన్షన్ చేస్తే ఇది ఒక కాపీ క్రియేట్ అవుతుంది. ఆ కాపీ అనేది ఏమవుతుంది, ప్రతి ఆబ్జెక్ట్కి షేర్ అవుతుంది. సో ఇది షేర్ అవుతుంది. అలా షేర్ అవ్వాలి అని అంటే నేను ఏం పెట్టాలి, స్టాటిక్ అని పెట్టాలి. స్టాటిక్ పెట్టాలి. సో దీన్ని బట్టి నేను స్టాటిక్ వేరియబుల్ ఈ స్టాటిక్ వేరియబుల్ని ఎలా డిఫైన్ చేస్తానంటే ఏ వేరియబుల్ వాల్యూ కెనాట్ చేంజ్ విత్ ఆబ్జెక్ట్ టు ఆబ్జెక్ట్. అంతే కదా. ఈ ఏదైతే వేరియబుల్ ఉందో ఈ వేరియబుల్ ప్రతి ఆబ్జెక్ట్ చేంజ్ అవ్వట్లేదు. అట్లా అవ్వనప్పుడు దాన్ని కింద ట్రీట్ చేస్తాను, స్టాటిక్ వేరియబుల్ అని ట్రీట్ చేస్తా. అంటే if the variable value of the variable is not varied from object to object, such type of variables is not recommended to instance variable. We have to declare such type of variable at class level using static modifier. అంటే ఏమైంది, ఒక వేరియబుల్ ఉంది, ఈ వేరియబుల్ ఆబ్జెక్ట్ టు ఆబ్జెక్ట్ చేంజ్ అవ్వట్లేదు. అట్లా చేంజ్ అవ్వనప్పుడు మనం దాన్ని ఏం చేయాలి, ఒక స్టాటిక్ వేరియబుల్ కింద డిఫైన్ చేస్తే అది ప్రతిదానికి షేర్ అవుతుంది అని అర్థం. ఓకే. సో దాన్ని ఇన్స్టెన్స్ వేరియబుల్ కింద ట్రీట్ చేయడం అనేది వేస్ట్ ఆఫ్ మెమరీ. సో అలా ఇన్స్టెన్స్ వేరియబుల్ కింద ట్రీట్ చేయకుండా దాన్ని ఎలా ట్రీట్ చేయాలి, స్టాటిక్ వేరియబుల్ కింద ట్రీట్ చేయాలి. ఓకే. నెక్స్ట్ స్కోప్. ఈ స్కోప్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం ఆల్రెడీ ఇన్స్టెన్స్ వేరియబుల్ని స్కోప్ కనుక్కున్నాం. అదేంటి, ఆబ్జెక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడు క్రియేట్ అవుతుంది, ఆబ్జెక్ట్ డిస్ట్రాయ్ అయినప్పుడు డిస్ట్రాయ్ అయిపోతుంది. అలాగే ఇది ఎక్కడ అంటే, ఇది ఏంటంటే డాట్ క్లాస్ ఫైల్ క్రియేట్ అయినప్పుడు, డాట్ క్లాస్ ఫైల్ లోడ్ అయినప్పుడు క్రియేట్ అవుతుంది. అదే డాట్ క్లాస్ ఫైల్ అన్లోడ్ అయినప్పుడు ఇది ఏమవుతుంది, డిస్ట్రాయ్ అవుతుంది. సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఇప్పుడు మనకి డాట్ క్లాస్ ఫైల్ ఏదైతే ఉందో ఆ డాట్ క్లాస్ ఫైల్ అనేది మెయిన్ థ్రెడ్ ద్వారా లోడ్ అవుతుంది కదా. ఆ టైంలో ఫస్ట్ మనకి స్టాటిక్ వేరియబుల్స్ అనేవి క్రియేట్ అయిపోతాయి. స్టాటిక్ వేరియబుల్స్ అనేవి క్రియేట్ అవుతాయి.
దాని తర్వాత ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వడం, తర్వాత ఇన్స్టెన్స్ వేరియబుల్స్ క్రియేట్ అవ్వడం, తర్వాత ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వడం, ఇన్స్టెన్స్ వేరియబుల్ క్రియేట్ అవ్వడం, ఆ ఎగ్జిక్యూషన్ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ క్లాస్ ఫైల్ అన్లోడ్ అవుతాయి. ఆ అన్లోడ్ అయినప్పుడు స్టాటిక్ వేరియబుల్స్ అనేవి డిస్ట్రాయ్ అవుతాయి. అంటే ఏంటి, ఇన్స్టెన్స్ వేరియబుల్ కన్నా ముందు క్రియేట్ అవుతాయి, ఇన్స్టెన్స్ వేరియబుల్ కన్నా తర్వాత డిస్ట్రాయ్ అవుతాయి. అంటే నేను ఒక ఫ్లో చెప్తాను, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. సపోజ్ జేవిఎం ఉంది. జేవిఎమ్ నువ్వు ఈ బటన్ ఉంటుంది కదా, రన్ బటన్ ఉంటుంది కదా మనకి. సో రన్ బటన్ క్లిక్ చేసినప్పుడు అసలు ఏం జరుగుతుంది అంటే, ఇట్లా రన్ బటన్ క్లిక్ చేసినప్పుడు జేవిఎం స్టార్ట్ అవుతుంది. జేవిఎం స్టార్ట్ అయ్యి మనకి ఏం చేస్తుందంటే, క్రియేట్ అండ్ స్టార్ట్ మెయిన్ థ్రెడ్ని ఏం చేస్తుంది, క్రియేట్ చేసి స్టార్ట్ చేస్తుంది మెయిన్ థ్రెడ్ని. సో ఈ మెయిన్ థ్రెడ్ అంటే జేవిఎం స్టార్ట్ అవుతుంది. జేవిఎం స్టార్ట్ అయిన వెంటనే అది ఏం చేస్తుంది, క్రియేట్ అండ్ స్టార్ట్ ద మెయిన్ థ్రెడ్ని స్టార్ట్ చేస్తుంది. చేసిన వెంటనే ఆ మెయిన్ థ్రెడ్ చెక్ చేసేది ఏంటంటే, డాట్ క్లాస్ ఫైల్ ఉందా లేదా అని చెక్ చేస్తుంది. అంటే లొకేట్ చేస్తుంది. ఏం చేస్తుంది, లొకేట్ చేస్తుంది. ఆ లొకేట్ చేసేది ఎవరు చేస్తారు, మెయిన్ థ్రెడ్ చేస్తారు. సో లొకేట్ చేసిన తర్వాత ఇప్పుడు లోడ్ చేస్తుంది. ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తుంది ఎక్కడ ఉందని, తర్వాత లోడ్ చేస్తుంది. ఈ లోడ్ టైంలోనే మనకి ఏం క్రియేట్ అవుతాయి, స్టాటిక్ వేరియబుల్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ లోడ్ అయిన తర్వాత ఏం జరుగుతుంది, లోడ్ అయిన తర్వాత మనకి మెయిన్ మెథడ్ ఉంది కదా, మెయిన్ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏమవుతుంది, మెయిన్ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మెయిన్ మెథడ్లోనే కదా మనం ఆబ్జెక్ట్ క్రియేషన్స్, తర్వాత మెథడ్ కాలింగ్ ఇవన్నీ అక్కడే చేస్తాం కాబట్టి, సో మనకి మిగతా ఆబ్జెక్ట్ రిలేటెడ్ థింగ్స్ లైక్ మన ఇన్స్టెన్స్ వేరియబుల్ క్రియేట్ అవ్వడం అయినా అక్కడే జరుగుతాయి. తర్వాత మెయిన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అప్పుడు ఏం జరుగుతుందంటే, అన్లోడ్ ఏం జరుగుతుంది, అన్లోడ్ డాట్ క్లాస్ ఫైల్. సో ఈ డాట్ క్లాస్ ఫైల్ ఏదైతే ఉందో అది అన్లోడ్ అవుతుంది. ఈ అన్లోడ్ అయినప్పుడు మాత్రమే స్టాటిక్ వేరియబుల్స్ కూడా డిస్ట్రాయ్ అయిపోతాయి. దాని తర్వాత లాస్ట్లో ఏమవుతుంది, మెయిన్ థ్రెడ్ ఏదైతే ఉందో అది టెర్మినేట్ అయిపోతుంది. ఆ మెయిన్ థ్రెడ్ టెర్మినేట్ అయిన వెంటనే జేవిఎం అనేది షట్ డౌన్ అవుతుంది. అంటే జేవిఎం స్టార్ట్ అవుతుంది, తర్వాత జేవిఎం ఏం చేస్తుంది, మెయిన్ థ్రెడ్ని క్రియేట్ అండ్ స్టార్ట్ చేస్తుంది. అప్పుడు మెయిన్ థ్రెడ్ ఏం చేస్తుంది, ఎక్కడ డాట్ క్లాస్ ఫైల్ ఉందో లేదో చెక్ చేసుకుంటుంది. దాని తర్వాత డాట్ క్లాస్ ఫైల్ లోడ్ చేస్తే ఆ టైంలోనే స్టాటిక్ వేరియబుల్స్ కూడా క్రియేట్ అవుతాయి. తర్వాత మెయిన్ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మెయిన్ మెథడ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత డాట్ క్లాస్ ఫైల్ అన్లోడ్ అవుతుంది. తర్వాత మెయిన్ థ్రెడ్ ఏమవుతుంది, టెర్మినేట్ అయిపోతుంది. దాని తర్వాత జేవిఎం షట్ డౌన్ అవుతుంది. ఇది జనరల్గా మనం ఈ బటన్ నొక్కినప్పుడు జరిగే ప్రాసెస్ ఇది. సో ఈ ప్రాసెస్ ఏదైతే జరుగుతుందో ఈ ప్రాసెస్లో నేను అన్లోడ్ అని టూ థింగ్స్ చెప్పాను కదా, అప్పుడు మాత్రమే మన స్టాటిక్ వేరియబుల్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సరే, స్టాటిక్ వేరియబుల్స్ క్రియేట్ అయిన ఆబ్జెక్ట్స్ ఉంటే హీప్ మెమరీలో స్టోర్ అవుతాయి. మరి ఆబ్జెక్ట్స్ అప్పుడు ఇంకా క్రియేట్ అవ్వవు కదా, మరి లోడ్ అయినప్పుడు ఎక్కడ క్రియేట్ అవుతాయి మన స్టాటిక్ వేరియబుల్స్ అంటే దాన్ని ఏమంటారంటే మెథడ్ ఏరియాలో స్టాటిక్ వేరియబుల్స్ అనేవి క్రియేట్ అవుతాయి. మెథడ్ ఏరియాలో స్టాటిక్ వేరియబుల్స్ అనేవి క్రియేట్ అవుతాయి. స్టాటిక్ వేరియబుల్స్ విల్ బి స్టోర్డ్ ఇన్ మెథడ్ ఏరియా. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే మళ్ళీ ఇంకోటి మన ప్లేస్మెంట్. నెక్స్ట్ పాయింట్ ఏంటి, ప్లేస్మెంట్. ఈ ప్లేస్మెంట్ ఎక్కడ పెడుతున్నాను, మనకి ఎగ్జాంపుల్ చూస్తే ఈ ఎగ్జాంపుల్లో మన సేమ్ ప్లేస్ ఏది, క్లాస్ లోపల బ్లాక్ కానీ మెథడ్ కానీ కన్స్ట్రక్టర్ బయట. క్లాస్ లోపల మెథడ్ కానీ కన్స్ట్రక్టర్ కానీ ఇంకా బ్లాక్ కానీ ఏదైనా ఉంటే వాటి యొక్క బయట. ఓకే, బయట నేను ఏం చేస్తున్నాను, ఇవి డిఫైన్ చేస్తున్నాను. ఓకేనా, అండ్ ఇంకేమైనా పాయింట్స్ ఉన్నాయా? నెక్స్ట్ యాక్సెస్. ఎట్లా యాక్సెస్ చేస్తాం? సో మనకి ఎప్పుడైనా స్టాటిక్ వేరియబుల్స్ని యాక్సెస్ చేయాలంటే ఇవి క్లాస్ లెవెల్ వేరియబుల్స్ కదా.
క్లాస్ లెవెల్ వేరియబుల్స్ కదా. సో క్లాస్ లెవెల్ వేరియబుల్స్ని డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు. ఏంటి డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు. అంటే మనకి ఎక్కడి నుంచి చేయొచ్చు, బోత్ స్టాటిక్ ఏరియాల నుంచి అయినా లేదా ఇన్స్టెన్స్ ఏరియాస్ నుంచి అయినా డైరెక్ట్గా చేయొచ్చు. లేదా ఇంకోటి ఏంటంటే క్లాస్ నేమ్ యూజ్ చేసి మనం ఈ స్టాటిక్ వేరియబుల్స్ని కాల్ చేయొచ్చు. అంటే క్లాస్ నేమ్ ఇంటూ స్టాటిక్ వేరియబుల్. సో లేదా ఆబ్జెక్ట్ రెఫరెన్స్ లేదా స్టాటిక్ వేరియబుల్ అంటే డైరెక్ట్గా కాల్ చేయొచ్చు, క్లాస్ నేమ్ చేయొచ్చు, ఆబ్జెక్ట్ రెఫరెన్స్ యూజ్ చేసి కూడా చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే ఆబ్జెక్ట్ ఎప్పుడైనా డిస్ట్రాయ్ అయిపోవచ్చు. సో ద బెస్ట్ వే ఏంటంటే క్లాస్ నేమ్ని యూజ్ చేసి చేయడం. ఎందుకంటే క్లాస్ నేమ్ని యూజ్ చేసి చేయడం అంటే ఎందుకంటున్నానంటే ఇది క్లాస్ లెవెల్ వేరియబుల్స్ కదా. సో క్లాస్ లెవెల్ వేరియబుల్స్ కాబట్టి ద బెస్ట్ చాయిస్ ఏంటి, క్లాస్ నేమ్ ఇంటూ స్టాటిక్ వేరియబుల్ని చేయొచ్చు. బట్ ఈ త్రీ వేస్లో మనం ఏంటి జనరల్గా స్టాటిక్ వేరియబుల్స్ని కాల్ చేస్తామంట. బట్ ద మోస్ట్ రికమెండెడ్ ఏంటి క్లాస్ నేమ్తో చేస్తే అది కొంచెం బెటర్ వే అనమాట. సరే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. దెన్ వీ కేమ్ టు నో ఎట్లా కాల్ చేస్తారు ఏంటంటే కొంచెం బెటర్గా అర్థమవుతుంది. సపోజ్ క్లాస్ టెస్ట్ స్టాటిక్ int i ఈజ్ ఈక్వల్ టు 10 అన్న. సో ఇప్పుడు ఇది ఏంటి, ఇప్పుడు స్టాటిక్ అని కీవర్డ్ ఉంది, ఇన్సైడ్ ద క్లాస్ ఉంది. సో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఇదే కదా డిఫాల్ట్ మెథడ్. స్ట్రింగ్ ఆర్గ్స్ అరే కూడా డిఫైన్ చేస్తా. సో ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నానంటే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. టెస్ట్ టీ ఈజ్ ఈక్వల్ టు న్యూ టెస్ట్ సో ఫస్ట్ నేనేమన్నా మనం sopln t.i అయ్యే కదా. సో ఇప్పుడు నేను ఎలా కాల్ చేశాను, ఇది ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ఇంటూ స్టాటిక్ వేరియబుల్. సో వ్యాలిడ్ ఆన్సర్ 10 వస్తుంది. sopln క్లాస్ నేమ్ ఏంటి టెస్ట్.i. సో క్లాస్ నేమ్తో పిలుస్తున్నాం ఇప్పుడు. సో క్లాస్ నేమ్ కూడా అప్లికబుల్. sop ఆఫ్ ln డైరెక్ట్గా i అంటున్నా, నేను ఏ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ వాడట్లేదు, క్లాస్ నేమ్ వాడట్లేదు. సో ఇలా చేసినా కూడా 10 వస్తుంది. సో ఇప్పుడు ఏంటి, అది స్టాటిక్ ఏరియా అని ఇన్స్టెన్స్ ఏరియా అని మనం డైరెక్ట్గా స్టాటిక్ వేరియబుల్స్ని కాల్ చేయొచ్చు. కానీ మన ఇన్స్టెన్స్ వేరియబుల్స్లో అలా కాదు. ఇన్స్టెన్స్ వేరియబుల్లో స్టాటిక్ ఏరియాలో కానీ మనం కాల్ చేయాలంటే ఆబ్జెక్ట్ రెఫరెన్స్ని యూజ్ చేసి కాల్ చేయాలి. ఓకే, అది మెయిన్. సరే నెక్స్ట్ ఇంకోటి, సపోజ్ నేను కానీ ఇక్కడ ఇంట ఏదైతే ఉందో ఇంట ఈజ్ ఈక్వల్ టు 10 ఏదైతే ఉందో ఇక్కడ నేను ఆ వాల్యూ ఇవ్వట్లా, అంటే ఇనిషియలైజ్ చేయట్లా. నేను ఇనిషియలైజ్ చేయకపోతే ఏం జరుగుతుంది, ఇనిషియలైజ్ చేయకపోతే అప్పుడు JVM వస్తుంది. JVM వచ్చి ఓకే డెవలపర్ ఇనిషియలైజ్ చేయలేదు, సో డిఫాల్ట్ వాల్యూస్తో ఇనిషియలైజ్ చేసేయండి అంటుంది. సో అప్పుడు ఏం జరుగుతుంది, ఇంటికి డిఫాల్ట్ వాల్యూ 0 0 0. సో ఇంటికి డిఫాల్ట్ వాల్యూ 0 కాబట్టి ఆ 0ని అది చేస్తుంది. సపోజ్ సరే ప్రతిసారి ఇంటే తీసుకుంటున్నాం కదా, సరే స్ట్రింగ్ తీసుకుందాం. సో ఇప్పుడు స్ట్రింగ్ తీసుకుంటే డిఫాల్ట్ వాల్యూస్ ఏమొస్తాయి, నల్ వస్తుంది. ఓకే, నల్ వస్తుంది. సో ఈ రకంగా డిఫాల్ట్ వాల్యూస్ని అది ఇస్తుంది. సరే వీటికి ఏమన్నా ప్రాబ్లం ఏమైనా ఉందా అంటే ప్రాబ్లం కాదు, కానీ వీటిని హ్యాండిల్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. లైక్ ఎలా అంటే సపోజ్ నా దగ్గర క్లాస్ టెస్ట్ ఇంట్ x ఈజ్ ఈక్వల్ టు 10 అని. సో ఇంట్ x ఈజ్ ఈక్వల్ టు 10 ఇన్సైడ్ ద క్లాసు అవుట్ సైడ్ ద మెథడ్ ఆర్ కన్స్ట్రక్టర్ ఆర్ ఎనీ బ్లాక్ అంటే ఏమవుతుంది, ఇది ఎలా ట్రీట్ అవుతుంది, ఇది ఇన్స్టెన్స్ వేరియబుల్ కింద ట్రీట్ అవుతుంది. సరే ఇంకోటి రాద్దాం. స్టాటిక్ ఇంట్ y ఈజ్ ఈక్వల్ టు 20
స్టాటిక్ y ఈజ్ ఈక్వల్ టు 20 అంటున్నా. అప్పుడు ఇదేంటిది స్టాటిక్ వేరియబుల్, ఇదేమో మెథడ్ ఏరియాలో క్రియేట్ అవుతుంది, ఇది మెథడ్ ఏరియా, ఇదేమో హీప్ మెమరీలో క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. సో ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా, టెస్ట్ టీ ఈజ్ ఈక్వల్ టు న్యూ టెస్ట్, టెస్ట్ టీ ఈక్వల్ టు న్యూ టెస్ట్. సో ఇప్పుడు ఒక T1 అనుకుందాం, T1 డాట్ నేను ఎక్స్ వాల్యూని మార్చేస్తున్నా. సపోజ్ ఎక్స్ వాల్యూని ఏం పెడదాం, 33 పెట్టా. అలాగే T1 డాట్ వై వాల్యూని ఎందులో మారుస్తున్నానంటే 22లోకి మారుస్తున్నా. సో వై వాల్యూ ఏమో 22 అయింది, ఎక్స్ వాల్యూ ఏమో 33 అయింది. ఓకే, నౌ టెస్ట్ T2 ఈజ్ ఈక్వల్ టు న్యూ టెస్ట్. సో ఇప్పుడు నేనేమన్నానంటే T2 డాట్ ఎక్స్ని T2 10 అంటున్నా. T2 డాట్ ఎక్స్ని 10 అంటున్నా. అసలు డిఫైన్ చేయొద్దులే, ప్రింట్ చేసేస్తాను. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ డిఫైన్ చేయడం వద్దు. సో ఇప్పుడు నేనేమంటున్నానంటే SOPLN T2 డాట్ ఎక్స్ని ప్రింట్ చేయాలి, T2 డాట్ వైని ప్రింట్ చేయాలి, T2 డాట్ ఎక్స్ని ప్రింట్ చేయాలి, T2 డాట్ వైని ప్రింట్ చేయాలి. సో ఇప్పుడు ఇలా ప్రింట్ చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ ఇది హీప్లో ఫస్ట్ నాకు ఏం క్రియేట్ అయింది, 10 క్రియేట్ అయింది. ఓకే, మెథడ్ ఏరియాలో ఏం క్రియేట్ అయింది, సో 20 క్రియేట్ అయింది. ఫస్ట్ 20 క్రియేట్ అయింది, తర్వాత ఇంకా 10 ఉంది. సో ఫస్ట్ T1 క్రియేట్ చేసా. ఏం చేశాను, T1 క్రియేట్ చేసా. T1 క్రియేట్ చేసిన ఎక్స్ వై వాల్యూలు ఏమి లోడ్ అవుతాయి, ఫస్ట్ ఇది క్రియేట్ చేసిన వెంటనే ఫస్ట్ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, 10 ఉంటుంది. ఎక్స్ వాల్యూ 10 ఉంటుంది, వై వాల్యూ 20 ఉంటుంది. ఎక్స్ వాల్యూ 10 ఉంది, ఎక్స్ వాల్యూ 20 ఉంది. అయితే T1 డాట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 33 అని చేసా. సో T1 డాట్ ఎక్స్ అంటే ఇది కదా, సో ఇది క్యాన్సిల్ అవుతుంది. సో అది క్యాన్సిల్ అయ్యి నాకు ఏమొస్తుంది, ఇది క్యాన్సిల్ అవుద్ది, ఇది క్యాన్సిల్ అయ్యి దీని ప్లేస్లో 33 వస్తుంది. ఓకే, 33 వస్తుంది. ఇప్పుడు దీని 33 నెక్స్ట్ T డాట్ వై ఈజ్ ఈక్వల్ టు 22. సో T డాట్ వై ఈజ్ ఈక్వల్ టు 22 ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడ 22 వస్తుంది. ఈ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ యూజ్ చేసి నేను ఇక్కడ మెథడ్ ఏరియాలో 22 కింద కన్వర్ట్ చేసేసా. 20ని 22 కింద, అంటే ఇందాక ఫైనాన్స్ డిపార్ట్మెంట్ని సమ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కింద మార్చేసా, అంటే 22 కింద మారిపోయిన తర్వాత ఇప్పుడు నేను T2ని క్రియేట్ చేశాను. సో T2ని క్రియేట్ చేస్తే T2 డాట్ ఎక్స్ అంటే ఈ 10 వస్తుందా లేకపోతే ఈ 33 వస్తుందా, ఈ 10 వస్తుంది. ఎందుకంటే ఇదేంటిది, ప్రతి వేరియబుల్కి ప్రతి ఆబ్జెక్ట్కి ఈ వేరియబుల్ సపరేట్ కాపీ వస్తుంది. కాబట్టి నాకు ఇక్కడ ఏమొస్తుంది, T2 అనేది 10 వస్తుంది. మరి T2 డాట్ ఎక్స్కి 10 వస్తుంది. మరి వై ఏమొస్తుంది, వై అనేది ఒకే కాపీ ఉంది కదా, ఆ కాపీని ఆల్రెడీ మనం మార్చేసాం. ఎందులోకి మార్చేసాం, 22కి మార్చేసాం. సో 22 వస్తుంది. 22 వస్తుంది. సో ఈ రకంగా ఏంటంటే మనం ఇన్స్టెన్స్ వేరియబుల్ని
విత్ ద రిఫరెన్స్ వేరియబుల్తో మార్చినా కూడా ఆ ఆబ్జెక్ట్ మాత్రం ఎఫెక్ట్ అవుతుంది. కానీ అదే రిఫరెన్స్ వేరియబుల్ యూజ్ చేసి స్టాటిక్ వేరియబుల్ని కానీ చేంజ్ చేసామంటే ఆ స్టాటిక్ వేరియబుల్ న్యూగా చేంజ్ చేసిన స్టాటిక్ వేరియబుల్ ఉందో అది మాత్రం అందరికీ షేర్ అవుతుంది. అందుకనే ఈ T2కి 22 అనేది షేర్ అయింది. సో ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ తర్వాత లోకల్ వేరియబుల్ థర్డ్ ఉంది కదా, చెప్తాను.